పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. లోక్సభ ఎన్నికల వేళ అందరి చూపు హైదరాబాద్ పై పడింది. పాత బస్తీపై ఎవరు జెండా ఎగరవేస్తారనేది ఆసక్తిగా మారింది. హైదరాబాద్ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. దశాబ్దాలుగా రెండు పార్టీలే ఇక్కడ రాజ్యం ఏలుతున్నాయి. చాలా సార్లు కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ. అయితే అందుకు భిన్నంగా ఈసారి హైదరాబాద్ లోక్సభ స్థానంలో మజ్లిస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉండనుంది. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడింది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరీలోనే ఉంది. ఈ లోక్సభ స్థానం పరిధిలో మలక్పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చంద్రాయనగుట్ట, యాకత్పుర, బహదూర్పుర అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో రెండే పార్టీలు విజయం సాధించాయి. 7 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా 1984 నుంచి 10 సార్లు ఎంఐఎం గెలుపొందుతూ వస్తుంది. గత 4 లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీలో నిలిచి ఘన విజయం సాధించారు ఆ పార్టీ అధినేత అసరుద్దీన్ ఓవైసీ. తాజాగా మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సైతం తమ అభ్యర్థులను బరిలో నిలిపినప్పటికీ ఏమాత్రం పోటీ ఇచ్చే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో మజ్లిస్ కంచుకోటను స్త్రీశక్తి బద్దలు కొట్టి చరిత్ర తిరగరాస్తుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి మాధవిలత, బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి మహమ్మద్ సమీర్ బరిలో నిలిచారు. వీరిలో బీజేపీ, ఎంఐఎం మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. కాంగ్రెస్ పార్టీ తర్వాత హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం వరుస విజయాలతో మజ్లిస్ పార్టీకి కంచుకోటగా మారింది. 1984 పార్లమెంటు ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఎంఐఎం అభ్యర్థి సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ విజయం సాధించగా నాటి నుంచి 1984, 1989, 1991, 1996, 1998, 1999 సంవత్సరాల్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 6 సార్లు ఆయనే తిరుగులేని విజయం సాధించారు. ఆయన అనంతరం తన పెద్ద కుమారుడైన అసరుద్దీన్ ఓవైసీ 2004 పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి బరిలోకి దిగి 1,00,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అనంతరం 2009, 2014, 2019లోనూ విజయ ఢంకా మోగించి హైదరాబాద్ను మజ్లిస్కు కంచుకోటగా చేసుకున్నారు. కొంపెల్ల మాధవిలత ఇటీవలి కాలంలో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ సభ్యత్వం తీసుకోకముందే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ గా ఉన్నారు. మాధవిలత 100కు పైగా భరతనాట్యం ప్రదర్శనలు చేశారు. కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను చేసినట్టుగా మాధవిలత చెప్తున్నారు. తన సేవా కార్యక్రమాలు చూసే బీజేపీ తనకు హైదరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చిందని చెప్పడం ఆసక్తిగా మారింది. హిందూ ఐడియాలజీని బలంగా వినిపిస్తుందని, ఓవైసీని ఓ మహిళ ఢీకొట్టగలదని భావించి హైకమాండ్ తనను బరిలోకి దింపిందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు అభ్యర్థులను బరిలో నిలిపిన పోటీ మాత్రం మజ్లిస్, బీజేపీ మధ్య నెలకొంది. ఆ రెండు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. అసరుద్దీన్ ఓవైసీకి ఈసారి ప్రత్యర్థి మాధవిలత నుంచి బలమైన పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి, యాకుత్పురా నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి ఎంఐఎం గట్టి పోటీని ఎదుర్కొంది. నాంపల్లిలోనూ కాంగ్రెస్ తో హోరాహోరీ తప్పలేదు. దీంతో ఎంపీ ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితి ఎదురు కావచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఎంపీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు అందకుండా తన సత్తా చాటేందుకు అసరుద్దీన్ కొత్త వ్యూహాలకు పదును పెట్టారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో వరుసగా అభివృద్ధి పనులు ప్రారంభించారు. అదే సమయంలో మోదీ సర్కార్ మజ్లిస్ సమాజ అభివృద్ధికి కృషి చేయకపోగా అణచివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తూ వస్తున్నారు. కేవలం హిందువులకే మోదీ ప్రధానిలా వ్యవహరిస్తున్నారంటూ మజ్లిస్ సమాజం బీజేపీ వైపు చూడకుండా అసరుద్దీన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అసరుద్దీన్ ఓవైసీ ఈ ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఓవైసీపై స్థానిక వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. కొన్నేళ్లుగా హైదరాబాద్ ఎంపీగా గెలుస్తున్నప్పటికీ చేసిన అభివృద్ధి పనులు కూడా చెప్పుకోవడానికి పెద్దగా లేవని విమర్శలు ఉన్నాయి. కనీసం డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత ప్రాతిపదికన మాట్లాడిన ముస్లిం యువకులను రెచ్చగొట్టడానికే తప్ప ఆ యువతకు కనీసం ఉపాధి అవకాశాలు కల్పించింది కూడా లేదు. బీజేపీపై, హిందూ సమాజంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తప్ప తనను నమ్ముకున్న ముస్లిం సమాజానికి ఓవైసీ చెప్పుకోవడానికి చేసిందేం లేదు. హైదరాబాద్ పరిధిలో ఓవైసీని చూసుకొని రౌడీల్లా కొంతమంది నేతలు ప్రవర్తించడం, ప్రభుత్వ అధికారులపై తిరగబడడం, కనీసం విద్యుత్ బిల్లులు కూడా చెల్లించకపోవడం లాంటివి జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధి ప్రజలకు సేవకుడిలా ఉండాలే కానీ నిత్యం ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు ప్రాకులాడడం ఎల్లకాలం నిలవదనేది అక్షర సత్యం. ఇటీవలి కాలంలో ఓ ముస్లిం మహిళ ఓవైసీ కనీసం మేనిఫెస్టో కూడా ఇవ్వరని, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోరని విమర్శలు చేయడంతో ఓవైసీకి వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. ఇక మజ్లిస్ కు ధీటుగా బీజేపీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. బీజేపీకి తలనొప్పిగా మారిన అసరుద్దీన్ ను కట్టడి చేయాలంటే ఎంపీగా ఓడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఈసారి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందుత్వ ఎజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే మాధవిలతను అసరుద్దీన్ పై పోటీకి దింపింది. మాధవిలత సైతం ఓవైసీపై ఘాటు విమర్శలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే మాధవిలత అసరుద్దీన్ ఓవైసీపై విజయం సాధించి మజ్లిస్ కోటను బద్దలు కొట్టబోతుందా అనే చర్చ నడుస్తోంది. బీజేపీ ముస్లిం సమాజానికి చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ముస్లిం మహిళల జీవితాలను ఆగం చేసే ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి వారి సంక్షేమానికి చట్టం తీసుకురావడం బీజేపీకి కలిసి రానుంది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కుల, మత, వర్గ, వర్ణ, లింగ విభేదాలు చూపించకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాల వారికి సమానంగా సేవలు అందించాలని ఆయుష్మాన్ భారత్, ముద్రా యోజన, స్వచ్ఛ భారత్ అర్బన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లాంటి అన్ని పథకాలు వివక్ష లేకుండా లబ్ధి చేకూర్చామని బీజేపీపై అనవసరంగా ఓవైసీ సోదరులు దుమ్మెత్తి పోస్తున్నారని ప్రజలకు కమలం నేతలు వివరిస్తున్నారు. ఇవన్నీ కూడా బీజేపీకి హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో కలిసి రానుంది. ఇటీవల ఓ సర్వే సంస్థ వెల్లడించిన ఫలితాల్లో ఎంఐఎంకు 44.25% ఓటింగ్ వస్తుందని, బీజేపీకి 42.03% ఓటింగ్ నమోదవుతుందని వెల్లడించింది. ఈ రెండు పార్టీల మధ్య స్వల్ప తేడా ఉండడంతో పోటీ రసవత్తరంగా ఉంటుందని తెలుస్తోంది.
ఏదేమైనప్పటికీ హైదరాబాద్ లోక్సభ పరిధిలో బీజేపీకి మంచి ఓటు బ్యాంక్ ఉంది. ఇక్కడ పార్టీల కంటే ముస్లిం, హిందూ మత ప్రాతిపాదికన ఓటర్లు చీలిపోతారు. ఈసారి మైనార్టీ ఓట్లు కాస్త చీలి హిందూ సాంప్రదాయ ఓట్లు చీలిపోకుండా ఉంటే బీజేపీ విజయం సాధించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి తోడు చార్మినార్, బర్కత్పురా వంటి నియోజకవర్గాల్లోనూ బీజేపీకి మంచి ఓటు బ్యాంక్ ఉంది. ముస్లిం సమాజ అభివృద్ధి కోసం మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న ట్రిపుల్ తలాక్ రద్దు తమకు కలిసి వస్తుందని కమలం లెక్కలు వేసుకుంటోంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో పార్లమెంటు నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ పురా లోకల్.